సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్న ప్రణాళిక. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఏమంటామంటే స్ట్రాటజీ మీకు కావాలి. స్ట్రాటజీ అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో పాస్ అవడం అనేది మెరిట్ కంటే చాలా ముఖ్యంగా టెక్నిక్ మీద ఆధారపడి ఉంది. ఈ ఎగ్జామినేషన్ టెక్నిక్ మీరు కానీ ఖచ్చితంగా ఫాలో కాగలిగితే మీరు ఉత్తీర్ణత సాధించడం అనేది అసాధ్యం కాదు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ మినిమం 1 million స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ది ఎగ్జామినేషన్. అంటే అప్లై చేసిన వాళ్ళు అయితే 13 లక్షలు 14 లక్షల వరకు కూడా స్టూడెంట్స్ ఉన్నారు, ఆస్పిరెంట్స్. అందులో 10 లక్షల మంది వరకు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ 10 లక్షల మందిలో డిఫరెంట్ స్టేజెస్లో ఫిల్టర్ అవుతూ సెలెక్ట్ అయ్యే వాళ్ళు 900, 800, 1000 మంది యాజ్ పర్ ది జాబ్ వేకెన్సీ ఇన్ ది సివిల్ సర్వీస్. అందులో ఐఏఎస్ ఐపీఎస్ అనేసరికల్లా మ్యాక్సిమమ్ ఈ ఇంచుమించుగా 1000 పోస్టులు తీస్తే 100 పోస్టులు కూడా ఐఏఎస్ పోస్టులు ఉండవు. ఆల్మోస్ట్ 100 అనుకోండి, పోనీ 80, 90 ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే ఐపీఎస్ కూడా 100, 120 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే మనం ఎపేర్ అవుతున్న మన 10 లక్షల మందిలో మనం ఫస్ట్ 100 ర్యాంక్ సాధిస్తే కానీ మనం ఇది సాధించడానికి సాధ్యపడదు. మనకి రిజర్వేషన్స్ ఉన్నాయా ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా ఏంటంటే సెలక్షన్ టైంలో మనం క్వాలిఫై అవ్వడానికి మనం ఒక మెరిట్ స్టూడెంట్ కింద, ఒక టెక్నికల్ స్టూడెంట్స్ కింద, తర్వాత ఏంటంటే మనం ఓన్లీ ఎగ్జామినేషన్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కట్ ఆఫ్ దాటి మనకి మార్కులు వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేద్దాం. నిన్న వీడియోలో మీకు చెప్పాను 30% సిలబస్ పూర్తిగా విడిచిపెట్టేయండి, మీరు 70%, 80% ఆఫ్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చాలా మంది అనొచ్చు. అదేంటంటే సిలబస్ అంటే మొత్తం నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటే కదా మనం ఎగ్జామినేషన్లో రాయగలము, ఏం వస్తుందో ఎగ్జామినేషన్లో ఏమి రాదో చెప్పలేం కదా అని మీరు అంటారు. దానికి ఇక్కడ నా దగ్గర కొన్ని సమాధానాలు ఉన్నాయి. మనం ఇంచుమించుగా లాస్ట్ 5 years 6 years టాపర్స్ అంటే ఎన్ని మార్కులు వస్తే వాళ్ళు టాపర్ అయ్యారంటే, టాపర్ అంటే నెంబర్ 1 ర్యాంకింగ్ ఇన్ ఇండియా ఇన్ ఐఏఎస్ అయ్యారు అనేది మనం తెలుసుకొని మనం దాన్ని లక్ష్యంగా చేసుకొని మనం వాళ్ళ సంపాదించిన ఈ ర్యాంక్స్ని లేదంటే మార్కుల్ని అధిగమించి మనం రావడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. సో దట్ ఈస్ ది టార్గెట్. సో మనం అట్లా చూసుకుంటే 2025 అంటే 2024లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళ తాలూకా రిజల్ట్స్ 2025 సరిగా వచ్చింది. అందులో శక్తి దుబే ఈజ్ ది ఫస్ట్ ర్యాంకర్. తనకు వచ్చిన మార్కులు 1043. అంటే మెయిన్ ఎగ్జామినేషన్లో మార్కులు ప్లస్ ఇంటర్వ్యూలో మార్కులు. అంటే అక్కడ ఇంటర్వ్యూలో 275, ఇక్కడ ఈ మార్కులు మనం రెండు కలిపి చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఈ మార్కుల్లో అంటే 2025 అవుట్ ఆఫ్ 2025 శక్తి దుబే స్కోర్డ్ 1043 మార్క్స్. దట్ ఈస్ 51.5% ఓన్లీ, నాట్ 100%, 51.5%. తర్వాత 2023 అంటే 2022లో ఎగ్జామినేషన్ అయ్యి 2023లో రిజల్ట్స్ వచ్చిన దాంట్లో టాప్ ర్యాంకర్ 1094, ఇట్ ఈస్ ది హైయెస్ట్. ఆదిత్య శ్రీవాస్తవ scored 1094 and the pass percentage is 54%, not 100% of marks or not 60% of marks also, 54% top ranker, the best candidate. అట్లాగే 2021 వచ్చేసరికల్లా శృతి శర్మకు వచ్చిన మార్కులు ఏంటంటే 1105, 1105 ది హైయెస్ట్ స్కోర్ ఇంతవరకు మనం చూసుకుంటే, అది 54.6%. అట్లాగే శుభం కుమార్ 2020లో చూసుకుంటే 1054, 52% ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 2025 ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ అండ్ ది మెయిన్ ఎగ్జామినేషన్, ఎక్స్క్లూడింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఇంతవరకు రికార్డ్ ఏంటంటే హైయెస్ట్ స్కోర్ వచ్చింది
1126 2017 హైదరాబాద్ అమ్మాయి 1126 2017 అంటే 56% ఈస్ ది హైయెస్ట్ స్కోరర్ సో ఫార్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే మనం 30% సిలబస్ విడిచిపెట్టేసినా మనకు ప్రాబ్లం లేదు. యూ కాన్సన్ట్రేట్ maximum on 80%, minimum on 75%. కాబట్టి మనం రాసిన దాంట్లో ఎక్కడైనా తప్పులు ఉన్నా సరే మెయిన్ ఎగ్జామినేషన్ లో మైనస్ మార్క్స్ లేవు, కానీ ఎవ్రీథింగ్ కౌంట్స్. సో మనం ఖచ్చితంగా 75% 80% మనం సిలబస్ ని థరో అవడం కోసం ప్రయత్నం చేద్దాము. అంటే మనం కనీసం ఏంటంటే ఇంతవరకు చూసుకుంటే 56% is the highest scoring since last 50 to 20 years మనం చూసుకున్నట్లయితే అందులో మనం కనీసం 60% 100% స్కోర్ చేద్దాం. అంటే మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే స్కోర్ 60% ఆఫ్ ది మార్క్స్, సక్సెస్ ఈజ్ 100%. ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్కోర్ 60% అండ్ సక్సెస్ ఈజ్ 100%. సో లెట్ us concentrate on 75% to 80% ఆఫ్ ది సిలబస్ పర్ఫెక్ట్లీ. అట్లాగే ఇంతవరకు మనకి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ టాప్ స్కోర్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా, ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎస్ఏ పేపర్ చాలా సాధారణంగా కష్టం అనుకుంటాం, కానీ ఈ ఎస్ఏ పేపర్ లో కూడా 140 మార్క్స్ టు 150 మార్క్స్ వాళ్ళు స్కోర్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ర్యాంకర్స్ అందరికీ కూడా ఎస్ఏ పేపర్ లో 140 to 150 అంటే అవుట్ ఆఫ్ 250 మార్క్స్ అంటే దే ఆర్ స్కోరింగ్ 60% ఇన్ ది ఎస్ఏ పేపర్. అలా మనం చూసుకుంటూ పోయినట్లయితే మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇంకొకటి కొంచెం టఫ్ గా ఉండేది వైవా, అంటే పర్సన్ టు పర్సన్ డైరెక్ట్ టాక్ అంటే ఇంటర్వ్యూలో హైయెస్ట్ స్కోర్ ఇంతవరకు కూడా జైనబ్ సయ్యద్ అని 220 మార్క్స్ అంటే 80%. సో 80% స్కోర్. సో ఇంటర్వ్యూ వీ హ్యావ్ టు డూ ద బెస్ట్. మిగతా సబ్జెక్టులు అన్ని వచ్చేసరికల్లా మనం 60% స్కోర్ చేసేటట్లుగా మనం ఖచ్చితంగా మనం ప్రణాళిక రూపొందించుకోవాలి. సో 80% ఆఫ్ ది సిలబస్ మీద మనకి ఖచ్చితమైన పట్టు ఉండాలి. ఆ పట్టు ఎలా ఉండాలంటే స్ట్రైక్ రేట్ మస్ట్ బి 100 అవుట్ ఆఫ్ 100. అంటే ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తున్నామంటే ఆ క్వశ్చన్కి 10 మార్కులు ఉన్నాయంటే మనం ఖచ్చితంగా నాట్ లెస్ దెన్ 7 మార్క్స్ టు 8 మార్క్స్ మనం స్కోర్ చేయాలి. 15 మార్కులు ఉన్నాయంటే ఒక క్వశ్చన్ పేపర్, ఒక క్వశ్చన్కి కనీసం 10 మార్కులు మనం స్కోర్ చేయాలి. అట్లాగే మీరు ప్రిలిమినరీ వచ్చేసరికల్లా కూడా సేమ్ స్ట్రాటజీ ఈజ్ అప్లికేబుల్. అక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పాను, అవుట్ ఆఫ్ 200 మ్యాక్సిమం మీరు 110 స్కోర్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అంటే ఐ రిక్వెస్ట్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ scoring 55% of the marks in the general studies paper 1 in civil services in the preliminary examination. అప్పుడే మీరు మీ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ఎట్లా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంటుంది, ఒక్కోసారి కొంచెం పేపర్ ఈజీగా ఉందేమో అనిపిస్తుంది, ఒకసారి మోడరేట్ అనిపిస్తుంది. సో ఈ పరిస్థితిలో వాళ్ళు కట్ ఆఫ్ మార్క్ ఏం చేస్తారంటే టఫ్ గా ఉంటే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ మార్క్ విల్ బి రెడ్యూస్డ్. అంటే 80-90 మార్క్స్ కూడా కట్ ఆఫ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా మనం ఫార్వర్డ్ కాస్ట్ తో ఓసీతో మనం పోటీ పడుతున్నాం అనే ఉద్దేశంతోనే మనం పోటీ పడాలి తప్ప నేను ఎస్సీ కాబట్టి నేను ఎస్టీ కాబట్టి నాకు అడ్వాంటేజ్ రావచ్చేమో అని మీరు ఆలోచించకండి. ఎందుకోసం అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ లో కూడా మనం చూసింది ఏంటంటే సేమ్ ఫార్ములా ఇస్ అప్లికేబుల్. అంటే వాళ్ళు 55% సంపాదించేటప్పుడు మీరు ఖచ్చితంగా 48 to 50% మీరు సంపాదించాలి. అంటే బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళు కూడా 45% తక్కువ లేకుండా మీరు సంపాదించాలి. అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ యూ హ్యావ్ టు స్కోర్ మినిమం 90 మార్క్స్. సో 90 to 110 యాజ్ పర్ ది రిజర్వేషన్ కేటగిరీ వాట్ యూ హ్యావ్. మీ తాలూకా అంటే మనం ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే 55% అంటే 45% మనకి రాకపోయినా పర్వాలేదు, కానీ మనం 80% మీద పెర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తాము. 20% మనం పట్టించుకోకపోయినా
ఈ 80%లో మీరు 70% ఆన్సర్ చేసినా మీరు అనుకున్న 55% to 60% మీరు స్కోర్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మైనస్ మార్క్స్ ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్. మెయిన్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. అట్ ది సేమ్ టైం వెన్ యూ కమ్ టు ది ఇంటర్వ్యూలో యువర్ ఇంటర్వ్యూ మస్ట్ బి పెర్ఫెక్ట్. అంటే లీస్ట్ క్యాండిడేట్ కూడా 150 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే చేస్తున్నారు, ర్యాంక్స్ లో వచ్చారు అని అంటే, ఐఏఎస్ వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ 275 మార్క్స్ మినిమం దే స్కోర్ 120, 130, వాట్ ఎవర్ ద రిజర్వేషన్. అండ్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్కోరింగ్ మోర్ దెన్ దట్ 200 మార్క్స్ ఆల్సో. అంటే మనం ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేసరికల్లా మనం కనీసం 90% ఆఫ్ ది పర్ఫెక్షన్ మనం ఆలోచించాలి. సో ఈ 90% పర్ఫెక్షన్ మనం ఆలోచిస్తూనే అవుతుంది. సో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం నేను ఏంటంటే ఇట్స్ అ టెక్నిక్. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది టెక్నిక్. మీరు 100% సిలబస్ మీదుగా దృష్టి పెట్టినట్లయితే మీరు దేంట్లో కూడా ఎక్స్పర్ట్ కాలేరు. మీరు ఏది రాస్తున్నారో దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలి, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉండాలి, దాంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ చెప్తుంది ఏంటంటే, ఎందుకు అలా చెప్తున్నామో అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సో దిస్ వే వీ ఫైండ్ దట్ వన్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ 75% to 80%. నేను కూడా మీకు ఈ సిలబస్ కవర్ చేసేటప్పుడు నేను కూడా 85% to 90% సిలబస్ మాత్రమే నేను కవర్ చేస్తాను. నేను కూడా 100% కవర్ చేయను. ఎందుకోసం అంటే మీకు 80% కవర్ చేయమని చెప్పి ఆర్ 70% మీరు కవర్ చేయమని చెప్పి మీరు 50-55% 60% వస్తే మీరు పాస్ అయిపోతారని చెప్పి నేను 100% కవర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ప్రాపర్ ఆల్సో. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా స్ట్రాటజీ నెంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ స్ట్రాటజైజ్ a plan your syllabus, what subjects we are going to learn perfectly and what we are going to practice perfectly. So that is number 1. నేను నెంబర్ 2 నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే, మీరు ఏ సబ్జెక్ట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయి. కారణం ఏంటంటే ఇదంతా నంబర్ గేమ్. ఈ నంబర్ గేమ్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ మార్క్స్. నేను ఏం చేస్తే నాకు ఏమొస్తుంది, నాకు ఏమొస్తే నేను సెలెక్ట్ అవుతాననేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ఆ ఆస్పెక్ట్ మీద సివిల్ సర్వీసెస్ లో మీకు నేను ట్రైన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూసి దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్ లో పెట్టి మీరు దయచేసి మీలాంటి మిగతా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి దీన్ని షేర్ చేసి అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ విల్ కమ్ before you with more videos. Thank you very much.